కమిషన్ల దందాకు కేరాఫ్గా జీహెచ్ఎంసీ మారిందా? కాసుల కక్కుర్తితో నాణ్యతపై ఇంజనీర్లు సీతకన్ను వేశారా? జీహెచ్ఎంసీ క్వాలిటీ కంట్రోల్ విభాగంలో ఏం జరుగుతోంది? జీహెచ్ఎంసీ కేంద్ర కార్యాలయంలో వసూల్ రాజాలు హల్చల్ చేస్తున్నారు. తాజాగా ఏసీబీ చేతికి చిక్కిన సదానందం మాత్రమే కాదు, బల్దియాలోని ఇంజనీరింగ్ విభాగంలోనే మెజార్టీ అధికారులది ఇదే తీరుగా ఉందన్న చర్చ జరుగుతోంది. డివిజన్ స్థాయిలో పనులు పర్యవేక్షించి మెజర్మెంట్ బుక్ రాసే ఏఈ 2%, ఈఈ, ఎస్ఈలు 2 నుంచి 4%, క్వాలిటీ కంట్రోల్ విభాగం అధికారులు 1% వరకు కమిషన్లు వసూలు చేస్తున్నారన్న విమర్శలు వినిపిస్తున్నాయి. మొత్తంగా ఒక్కో పనికి విలువను బట్టి 5 నుంచి 7% వరకు చెల్లించాల్సి వస్తోందని కాంట్రాక్టు సంఘం నేత ఒకరు పేర్కొన్నారు. జీహెచ్ఎంసీలోని పలు జోన్లలో ఇంజనీరింగ్ పనులు జరుగుతున్న తీరుపై తీవ్ర విమర్శలు వ్యక్తమవుతున్నాయి. కొన్ని పనులకు 25 నుంచి 30% తక్కువకు కాంట్రాక్టర్లు బిడ్ దాఖలు చేస్తున్నారు. దీంతో పనుల్లో నాణ్యత ఏ మేరకు ఉంటుందో అర్థం చేసుకోవచ్చు. కార్వన్ సర్కిల్లోని ఓ ప్రాంతంలో కొన్నాళ్ల క్రితం నిర్మించిన రహదారిలో కనీస ప్రమాణాలు పాటించలేదని అధికారులు గుర్తించారు. 4 అంగుళాల మేర కూడా రోడ్డు లేదని నిర్ధారణకు వచ్చారు. అయినా నాణ్యత ఓకే అని రిపోర్ట్ ఇవ్వడం చర్చనీయాంశమవుతోంది. క్వాలిటీ కంట్రోల్ విభాగం పనితీరు సక్రమంగా లేకపోవడం వల్లే గ్రేటర్లో నిర్మించిన 3 నాళ్లకే రోడ్లు అధ్వానంగా మారుతున్నాయి. కొన్ని ఏరియాల్లో డిఫెక్ట్ లయబిలిటీ పీరియడ్ లో ఉండగానే రహదారులు పాడవుతున్నాయి. ఏటా రోడ్ల నిర్మాణానికి జీహెచ్ఎంసీ 400 నుంచి 500 కోట్లు ఖర్చు చేస్తుంది. ఇంజనీర్లు, కాంట్రాక్టర్లు కుమ్మక్కై ప్రజాధనాన్ని వాటాలుగా పంచుకుంటున్నారని ఆరోపణలు వెల్లువెత్తుతున్నాయి. జీహెచ్ఎంసీలోని ఇంజనీర్ల ఇళ్లలో తనిఖీలు నిర్వహిస్తే 50% పైగా ఆదాయానికి మించి ఆస్తులు కలిగిన వారు ఉంటారని కాంట్రాక్టర్లు చెబుతున్నారు. ఇంజనీరింగ్ మెయింటెనెన్స్ విభాగం చేపట్టే రోడ్లు, బాక్స్ డ్రైన్లు, ఇతరాత్ర పనులతో పాటు ప్రాజెక్టుల విభాగం, వంతెనలు, అండర్ పాస్ల నిర్మాణంలోనూ నాణ్యతను క్వాలిటీ కంట్రోల్ విభాగం పరిశీలిస్తుంది. ఆ విభాగం తుది నివేదిక ఇచ్చిన అనంతరం సంబంధిత అధికారులు బిల్లులు రూపొందిస్తారు. దీంతో క్వాలిటీ కంట్రోల్ విభాగం ఇంజనీర్లకు డిమాండ్ ఎక్కువగా ఉంటుంది. ఇక్కడే ఆ విభాగంలోని అధికారులు బేరసారాలకు దిగుతున్నారు. 0.5 నుంచి 1% వరకు వసూలు చేస్తున్నారు. అడిగినంత ఇచ్చినా కొందరు ఇంజనీర్లు నివేదిక ఇవ్వడంలో జాప్యం చేస్తున్నారన్న ఆరోపణలు ఉన్నాయి. ఉన్నత స్థాయి పర్యవేక్షణ కొరవడం వల్లే క్షేత్రస్థాయిలో అధికారులు అక్రమాలకు పాల్పడుతున్నారు.